హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫ్యాబ్రికేట్స్. ఈరోజు నేను చూపించేది శారీకి లేస్ ఎలా కుట్టాలి, అలాగే శారీ పళ్ళు లెంత్ ఎంత తీసుకోవాలనేది చెప్తానండి. మీరు శారీకి లేస్ స్టిచ్ చేసే ముందు శారీ మొత్తం ఒక 1/2 ఇంచ్ మేర 2 ఫోల్డ్స్ పైన స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. లేకపోతే శారీ మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది అలా 2 ఫోల్డ్స్ పైన స్టిచ్ చేసుకోకపోతే. మీరు అప్రాక్స్ 1.8 to 2 మీటర్స్ వరకు అలా తీసుకోండి శారీ పళ్ళు లెంత్ అనేది. సో శారీ పళ్ళు లెంత్ నుంచే మీరు స్టార్ట్ చేయాలండి స్టిచ్చింగ్. అప్పుడే మనకు శారీ అంతా వస్తుంది లేస్. సో మీరు స్టార్టింగ్ అయితే లేస్ శారీ కింద పెట్టేసి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. దీనికోసం నేను సింగిల్ ఫుట్ యూజ్ చేశానండి. అందువల్ల మనకు 1 వేలో స్టిచ్ వచ్చి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ ఎలాంటి సైడ్కి వెళ్ళడం అలాంటివి జరగకుండా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. సో కార్నర్ దగ్గర వచ్చేసి మీరు ఫస్ట్ నీడిల్ని క్లాత్ అండ్ లైస్ లోపల పెట్టేసేయండి. తర్వాత ఫుట్ని పైకాని శారీని స్లోగా టర్న్ చేసుకోండి. ఫస్ట్ శారీ టర్న్ చేసుకున్న తర్వాత లేస్ అనేది శారీ కింద అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత మీరు స్లోగా 1 or 2, 3 స్టిచెస్ చేయితోనే వీల్ని తిప్పేయండి. అప్పుడు బీడ్స్ అనేవి మనకు ఫుట్ కింద పడకుండా స్టిచ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. కార్నర్లో ఎలాంటి మడతలు అవి లేకుండా నీట్గా వస్తుంది. ఆ తర్వాత మీరు కాస్త స్పీడప్ పెంచేసుకొని శారీని లేస్ని అడ్జస్ట్ చేస్తూ కుట్టేయండి. శారీ లేస్ మొత్తం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ శారీ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి 600 రూపీస్కి. లేస్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. లింక్స్ కోసం కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. కార్నర్లో నీడిల్ అనేది జాగ్రత్తగా చూసి పెట్టండి. క్లాత్ లోపల పెట్టేసి శారీని స్లోగా టర్న్ చేసుకొని ఆ తర్వాత లైస్ని కింద అడ్జస్ట్ చేసి మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. బిడ్స్ అనేవి ఫుట్ కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే అవి విరిగిపోతాయండి. సో మీరు శారీ అంతా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా 2 ఫోల్డ్స్ చేయాలండి, లేకపోతే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ అండి. చూసారు కదా ఎంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ ఎలాంటి మడత లేకుండా, కార్నర్స్లో కూడా ఎలాంటి ముడత అనేది కనిపించకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. చూసారు కదా, ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ అండి శారీది. నేను తుంబనాలిలో పోస్ట్ చేశానండి, చూడండి దాని పిక్స్. సో టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసిందండి. అది శారీ మొత్తం వచ్చింది. నాకైతే లేస్ వచ్చేసి అరౌండ్ 8.5 to 9 మీటర్స్ వచ్చిందండి. జస్ట్ 265 రూపీస్కే తీసుకున్నాను నేను మీషోలో. అండ్ ఈ శారీ ఆర్గంజా సాటిన్ శారీ అండి. జస్ట్ 600 రూపీస్కి తీసుకున్నాను. సో అరౌండ్ 900లో నాకు శారీ అనేది రెడీ అయిపోయింది. బ్లౌజ్ వచ్చేసి నేను రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నానండి. సీక్వెన్స్ డిజైన్ తీసుకున్నాను. అందులో గోల్డ్ వచ్చింది, బట్ నాకైతే రన్నింగే బాగుంటుంది అనిపించి నేను రన్నింగ్ బ్లౌజ్ తీసేసుకున్నానండి. సో ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ అండి. చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి.